వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజినీరింగ్ సెట్ కోసమైతే నోటిఫికేషన్ వెలువడింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్‌కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అయితే ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా చేంజ్ అయినాయి. ఆహ్, కంప్లీట్ డీటెయిల్స్ కూడా వీడియోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియోని స్కిప్ చేయకండి. చివరి వరకు చూడండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అయితే ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేసింది అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజినీరింగ్ సెట్‌కి. అగ్రిసెట్ ద్వారానైతే బీఎస్సీ అగ్రికల్చర్‌లోకి ఎలిజిబులు. అగ్రి ఇంజినీరింగ్ సెట్ ద్వారానైతే అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లోకి అంటే చేయడానికి బీటెక్ చేయడానికి ఎలిజిబుల్. అగ్రిసెట్ డీటెయిల్స్ చూడండి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, పీజీటీఏయు మరియు యాంగ్రో నుంచి కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబులు. నెక్స్ట్ అగ్రి ఇంజినీరింగ్ సెట్ అయితేనేమో పీజీటీఏయు మరియు యాంగ్రో ఏపీ నుంచి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఇన్ డిప్లొమా చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. ఈ ఇయర్‌లో డిప్లొమా అవుట్‌గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఏజ్ లిమిట్ చూద్దాము. ఏజ్ లిమిట్ వచ్చేసి 31 డిసెంబర్ 2026 వరకి 17 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. 25 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 27 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ద పీహెచ్‌డీ కేటగిరీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ లిమిట్ అగ్రి ఇంజినీరింగ్ సెట్‌కి కూడా. ఒకసారి సీట్స్ ఎన్ని ఉన్నాయనేది చూద్దాము. సీట్స్ వచ్చేసి రెగ్యులర్ కోటాలో 25 సీట్స్ ఉన్నాయి. స్పెషల్ కోటా అయితే 50 సీట్స్. దీంట్లో రెగ్యులర్ కోటాలో 3 సీట్స్ ఉంటాయి. స్పెషల్ కోటా కింద 1 సీట్ అయితే ఉంటది. సిలబస్ వచ్చేసి మీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్‌లో ఉంటాయి కదా! అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్‌లో ప్రీవియస్ అగ్రిసెట్ ఎగ్జామ్ పేపర్స్ ఏపీ అండ్ తెలంగాణ అన్నీ కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. అవే కాకుండా ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. అగ్రిసెట్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగానే ఉంటది. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇవే కాకుండా ప్రీవియస్ ఏఈఓ ఎగ్జామ్ పేపర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. మీకు ఒకసారి రివిజన్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే మాక్సిమం క్వెషన్స్ రిపీటెడే వస్తున్నాయి. ఇన్ని ఇయర్స్ పేపర్స్ అనాలిసిస్ చేస్తే మాక్సిమం క్వెషన్స్ రిపీటెడే ఉన్నాయి. ఇవే కాకుండా జనరల్ అగ్రికల్చర్ వీడియో ఒకటి ఉంది మన ఛానల్‌లో. దాన్ని ఖచ్చితంగా చూడండి అగ్రిసెట్ వాళ్ళు. టెస్ట్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ రెండిటికి కూడా. మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ ఇంగ్లీషు. ఇంగ్లీష్‌లో మాత్రమే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 2000 ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 1000 రూపీస్ ఉన్నది. లేట్ ఫీతోనైతే ఓసీ, బీసీ వాళ్ళకి 3000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకైతే 1500 ఉన్నది. అగ్రిసెట్ ఎగ్జాము ఆగస్ట్ 30 మార్నింగ్ 11 AM టు 12:40 PM వరకైతే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది హైదరాబాద్‌లోనే ఉంటది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయబడతది. ఎప్పుడు సెప్టెంబర్ 1కి మరియు 2కి ఆ 2 డేస్ రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులో ఉంటది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ఈ 2 ఏదైతే సెప్టెంబర్ 2 వరకైతే మీ యొక్క అభ్యంతరాలు ఏవైనా ఉంటే మాత్రం మీరు ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒకసారి అగ్రిసెట్ వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లోనే అప్లికేషన్ చేసుకోవాల్సయితే ఉంటది. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎలాంటి అప్లికేషన్ చేయడం అనేది ఉండది. అప్లికేషన్ చేసేటప్పుడు క్రోమ్ ఆర్ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్స్ యూజ్ చేయాలి. గూగుల్‌లో మాత్రం యూజ్ చేయకండి. ఇవి యూజ్ చేస్తేనే అప్లికేషన్ అనేది ఆహ్, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ అయిపోతది. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 3 నుంచి స్టార్ట్ అయింది. వితౌట్ లేట్ ఫీతోనైతేనేమో 24థ్ జూలై వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీతోనైతేనేమో 1 డే ఎక్స్ట్రా ఉంది. 25థ్ జూలై వరకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
క్లోజింగ్ ద డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ విత్ లేట్ ఫీతోనైతే 28థ్ అయితే క్లోజ్ అయిపోతది అప్లికేషన్ అనేది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీ యొక్క స్కాన్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలి. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, అలాగే బోనఫైడ్ 4th-10th క్లాస్ వరకున్న బోనఫైడ్స్ కావాలి. మరియు డిప్లొమా ఓవరాల్ గ్రేడ్ పాయింట్ సర్టిఫికేట్ ఉంటది కదా! అది అప్‌లోడ్ చేయాలి. ప్లస్ టీసీ అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటది. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ యొక్క సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కేటగిరీయో ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఈ ఇయర్ తీసుకున్న వాళ్ళై ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతేనేమో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్. ఇవన్నీ సర్టిఫికేట్స్ అవసరం. అప్లికేషన్ చేసే ముందు మాత్రం ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటది కదా! అప్లికేషన్ ఫామ్‌ని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే కౌన్సెలింగ్ టైమ్‌లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. కౌన్సెలింగ్ డే రోజు మీరు యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అందుకని మీరు అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్‌ని మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలి. మీరు మీ యొక్క హాల్ టికెట్స్‌ని ఎగ్జామ్‌కి 1 వీక్ బిఫోర్ అంటే ఆగస్టు 22 నుంచి అయితే మీ యొక్క హాల్ టికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవైలబుల్‌గా ఉంటది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మొబైల్ నంబరు. ఈ మొబైల్ నంబర్‌కైనా మీరు కాల్ చేసి అడగొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. అగ్రిసెట్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతది. మన ఛానెల్‌లో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని చూడండి. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.